ఏం చేస్తారంటే అటుపక్క వెళ్ళిపోతారు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సిరులు నీవు గుర్తించినప్పుడు ఈ లోకంలో ఈ రోడ్ల మీద ఈ కటౌట్స్ ఒకటి ఎక్కడ చూసినా. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను 2 ఏళ్ల క్రితం. ఆ దేశంలో రోడ్ల మీద ఎక్కడ ఒక్క సినిమా వాల్ పోస్టర్లు కానీ రాజకీయ వాల్ పోస్టర్లు కానీ ఏమీ లేవండి. ఎంత నీట్ గా చక్కటి పుష్పాలు, చక్కటి చెట్లు అందంగా రోడ్లు ఉన్నాయే కానీ ఎక్కడ పనికిమాలిన బొమ్మలు, అర్ధనగరమైన బొమ్మలు, సినిమా బొమ్మలు లేనే లేవు. చాలా సంతోషపడ్డారు. దేవుని దేశం అండి, దేవుని బిడ్డల దేశం ఇశ్రాయేలు దేశం. మళ్ళీ అమెరికా వెళ్ళాను. అమెరికాలో చూస్తే పనికిమాలిన, ఆ న్యూయార్క్ లో చూస్తే పనికిమాలి అన్ని ఆ బొమ్మలు చూసుకొని మనుషులందరూ తృప్తి పడిపోతున్నారు. వాటిని తాగుడు బొమ్మలు, ఆ బొమ్మలు, ఈ బొమ్మలు. ఈ రోజున మనుషులు చూడండి ఎంత ఈజీగా ఒక పనికిమాలిన బొమ్మ ఆడ కనపడితే దాని మీద నుంచి తిప్పుకోలేరు. మరి ఏం చేయమంటారండి? కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళమంటారా రోడ్డు మీద అని అడిగాడు ఒక ఆయన. కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళక్కర్లేదు. దేర్ ఇస్ సిన్ ఇన్ సెకండ్ లుక్ అన్నారు. రెండవసారి తిరిగి చూడటంలో పాపం తప్పదు. మనం రోడ్డు మీద వెళ్తున్నాడు కనపడతాయి. కనపడ్డప్పుడు పెంటను చూసినప్పుడు ఎలా నువ్వు తలదిప్పుకుంటావో, పెంటను చూసినప్పుడు ఎలా నువ్వు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతావో, అలాగూ ఈ లోకంలో నీకు ఆకర్షణంగా కనిపించేటువంటి, ఆకర్షణగా ఉన్నటువంటి విషయాలను చూసినప్పుడు నువ్వు వాటి చేత ఆకర్షించబడవు కానీ అవి పెంటగా, అవి చెత్తగా ఎంచుకుంటావు. దుబాయ్ వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా చూడాలి పాస్టర్ గారు అన్నాడు. ఏంటంటే తంగమాల్ అని ఉంది, ఒక బంగారపు వీధి ఉంది. ఆ వీధిలో కొట్లన్నిట్లో కుప్పలు కుప్పలు బంగారం ఎలాడుతుంటది. అది చూడాలండి, వచ్చిన వాళ్ళందరూ చూసిపోతారు అన్నారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ నగలన్నీ ఏలాడగట్టితే పరలోకం పోతే భూమి మీద ఉంటుందండి బంగారం. బంగారం ఎక్కడ ఉంటుందండి? బంగారపు వీధులు. బంగారాన్ని కాళ్ళకి తెచ్చి తొక్కుతాం మనం, బంగారం మీద నడుస్తాం మనం. ఆ బంగారపు వీధులు గుర్తు చేసుకున్నప్పుడు ఈ బంగారం మనం ప్రేమించాం. ఆ బంగార పట్టణాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు ఈ లోకపు భోగభాగ్యాలను మనం ఆశించాం. ఈ లోకంలో ఉన్న తలుకులు బెలుకలకు మనం ఆకర్షితులం కాము. ఈ లోకపు ధనానికి మనం దాసోహలం కాము. నిజముగా నేను ఎవరైనా యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పి ఇంకా లోకాన్ని ప్రేమించినట్లయితే వాడు యేసు క్రీస్తు బిడ్డ కాదండి. దేవుడు చెప్పాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకంలో మనం ఉండక తప్పదండి, కానీ లోకాన్ని మనం ప్రేమించకూడదు. యేసయ్య పెరిగిన తర్వాత మనం లోకంలో ఉండొచ్చు కానీ లోకం మన హృదయంలోనికి రాకూడదు. అందుకని చెప్పాడు యేసు ప్రభు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఏమంటా ఏమన్నా గొప్ప పతివ్రత, ప్రార్థనా పుర్రాల, విశ్వాస, ఎందుకు ఆమె జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు భార్య లోకాన్ని ప్రేమించి ఏమైపోయింది? ఉక్కు స్తంభం అయిపోయింది. ఉక్క ఉప్ప? ఉక్కు కాదండి. ఉక్కు అయితే కనీసం అమ్ముకోవచ్చు. ఉప్పు అంటే కనీసం కూరలో వేసుకోవచ్చు. ఉప్పు అంటే తినే ఉప్పు కాదు. ఆ గంధకం కాలిపోయినప్పుడు వస్తుంది చూడండి. ఈ దీపావళి అయిపోయిన తర్వాత కాలిపోయిన బూడిదంటే చూడండి, అది ఎందుకు పనికిరాదు. లోతు భార్యను దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆమె కొరకు కానాను దేశాన్ని సిద్ధపరిచాడు. అబ్రహాము కొరకు సిద్ధపరిచిన దేశంలో లోతు భార్యకు వారి సంతానానికి కూడా వారసత్వం ఇచ్చాడు దేవుడు. అబ్రహాముతో లోతు ఉన్నంత వరకు వెండి బంగారాలు కలిగి ఆశీర్వదించబడ్డాడు. అయితే అబ్రహాము వెండి బంగారాన్ని ప్రేమించలేదు, కానీ లోతు భార్య మాత్రం లోకం మీద మనసు ఉంచింది. కాబట్టి తగిన అదను చూసుకొని మనం వేరైపోదామంది. సొదొమ గొమొర్రాలోకి వెళ్ళి ఇల్లు కట్టుకుంది. ఇండ్లు కట్టుకొని ఇంట్లో సెటిల్ అయిపోయింది. పాపము విస్తరించిపోయిన ఆ దేశాన్ని పాడు చేయడం కొరకు దేవుడు అగ్నిని కురిపించడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని తప్పించాలని దేవదూతలను పంపించి, లెండి, ఈ ఊరు ఉగ్రతలో మీరు పాలిపంపులు పొందకండి, బయటికి పొండి అని చెబితే వాళ్ళు తడవ చేశారంట. వీరు ఏం చేసేది, పట్టుచీరలు ఏం చేసేది, బంగారం ఏం చేసేది, గేదెలు ఏం చేసేది, పాడి పంటలు ఏం చేసేది, కొత్తగా కట్టుకున్న ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి పోయేది? చిలీ అనే స్థలంలో మొన్న కూడా భయంకరమైన భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చిందనుకోండి, కొత్తగా కట్టుకున్నావు ఇల్లు, మంచి ఇల్లు, కొత్తగా కట్టుకున్నావు, భూకంపం వచ్చింది, ఏం చేస్తావు చెప్పండి? నా ఇల్లా అని అక్కడ కూర్చుంటావా?
ఏం చేస్తాం? మా మెడ్రాసులో కూడా ఒకసారి భూకంపం వచ్చిందండి. 32 గృహాలు ఉన్నాయి ఒకే అపార్ట్మెంట్లో. అందులో ఒక 3వ అంతస్తులో మేము ఉన్నాం, ఒక పోర్షన్లో. ఆ భూకంపం వచ్చి ఇట్టిట్ట ఊగింది అంతే. కొంచెం ఊగేటప్పటికి మంచం కదులుతా ఉంది. ఏంటని చూసేటప్పటికి ఏంటనేటప్పటికి బయట గోల పడింది. ఏంటని బయటకు దిగు చూసేటప్పటికి ఫ్లాట్లో ఉన్న 32 అంతస్తు రూముల్లో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద ఉన్నాడు, నేను తప్ప. నాకు ఇంకా తెలియలా. తర్వాత నేను కూడా దిగిపోయానులేండి. లుంగీలు కట్టుకున్నా వచ్చారు. తినేవాళ్ళు చేయి కట్టుకోకుండా వచ్చేసాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లుంది, తలుపులు తాళం వేసుకోలేదు, బంగారాన్ని తాళం వేసుకోలేదు, డబ్బులు దాచిపెట్టుకోలేదు. తింటే అనగానే ఇల్లు పెట్టి పరుగు బయటకు అంతే రోడ్ల మీదకి. భూకంపం వస్తే ఎందుకు పనికిరాదు మన ఇల్లు? ఇల్లు ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా? ఇల్లు ముఖ్యమా, నువ్వు ముఖ్యమా? ఈ లోకంలో ఎందుకు మనం వాటిని ప్రేమిస్తాం చెప్పండి? ఎంతమంది దినాన బంగారాన్ని ప్రేమించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఆస్తులు ప్రేమించి హత్యలు చేస్తున్నారు, అన్నదమ్ముల మధ్య భేదాలు పెంచుకుంటున్నారు, అక్కచెల్లెల మధ్య భేదాలు పెట్టుకుంటున్నారు, పొరుగువానితో పోరు పెట్టుకొని నరహత్యలు చేసుకుంటున్నారు. లోకాన్ని ప్రేమించడం మూలాన్ని కొంచెం ఈ లోకంలో కొంచెం నష్టం కలిగితే దాన్ని తట్టుకోలేక దానికోసం బాధపడిపోతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీ కోసం ఏం సిద్ధపరిచాడు? ఆ లోతు భార్యకి అర్థమై ఉంటే అంత బాధపడాల్సిన అవసరం లేదండి. కానాను దేశానికి నడిపిస్తున్నాడు వారిని, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడు వారిని, ఇశ్రాయేలు దేశానికి నడిపిస్తున్నాడు వారిని. ఆ దేశం ఈ రోజు కూడా యెరూషలేం పట్టణంలో చూస్తే, నా జీవితంలో నేను ఎన్ని ఊర్లు తిరిగానో నాకు జ్ఞాపకం లేదు. సువార్త నిమిత్తం బోల్డ్ ఊర్లు తిరిగాను. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక ఇంజనీర్గా పనిచేస్తుండేవారు. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక ఊరు మారిపోతుండేవారు. అలాగే ఎన్ని ఊర్లు, నరసరావుపేట, నగరికల్లు, వినుకొండ, రెండసింతల అని, గుంటూరు అని తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని ఊర్లు తిరిగామో. ఏ ఊరు మీకు ఇష్టమైందని అడిగితే ఏంటంటే ఇశ్రాయేలు దేశం, యెరూషలేము. ఆ యెరూషలేములోనికి మేము ఎక్కిన బస్సు వెళ్తుంటే నా వెంట్రుకలన్నీ అలా లేచి నిలబడ్డాయి. నాకు తెలియకుండా ఒళ్ళు జలధరించింది. ఏదో ఒక ప్రశాంతత, ఏదో చెప్పలేని ఒక ఆనందం, ఒక చెప్పలేనటువంటి ఎత్తైన చకచకటి కొండలు, చకచకటి ఆ యొక్క సీనరీ. ఏమి పెద్ద బిల్డింగ్స్ అలాంటివి ఏమి లేవు, ఓల్డ్ బిల్డింగ్స్ ఏమన్నా. అందులో పాత యెరూషలేము అని ఉంది అక్కడ. ఆ యెరూషలేము కొండ మీద, అక్కడ సియోను కొండ, అక్కడ కల్వరి కొండ, అక్కడ ఆ ఒలీవల కొండ, ఆ కొండల మధ్యలో ఉన్న పట్టణాన్ని చూస్తున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందంటే, దేవుడు ప్రేమించి తన బిడ్డలకు ఇచ్చిన ఒక సామాన్యమైన దేశాన్ని చూస్తేనే అంత ఆనందంగా ఉంటే, మన కొరకు సిద్ధపరిచిన పరలోకం ఇంకెంత ఆర్భాటంగా ఉంటది, ఇంకెంత బాగుంటది. వచ్చిన గొడవ ఏంటంటేనండి, ఇప్పుడు దేవుడు మనకు దేనిని సిద్ధపరిచినో అవి మన కంటికి కనబడలేదు, అందుకు మనకి బాధ. కనబడిందా వదిలిపెట్టాం. ఆయన ప్రేమించిన వారికి ఏది సిద్ధపరిచాడు అవి కంటికి కనబడలేదు, అవి చెవికి వినబడలేదు, అది హృదయానికి గోచరమో కాలేదు. పరలోకం ఎలా ఉంటది అని ఎంత మనం మన బుర్రతో ఆలోచించినప్పటికీ ఇలా ఉంటది అని చెప్పి ముగించలేమని. అలాంటి అద్భుతమైన రాజ్యంలో ఎంతకాలం మనం జీవించబోతున్నామో తెలుసా మీకు? యుగాలు ఆయన ప్రేమించిన వారందరికీ, ఆయన ఇచ్చిన రక్షణ పొందిన వారందరికీ దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యము ఈ రోజు మన కన్నులకు కనపడటం లేదు, కానీ విశ్వాసపు నేత్రాలతో నీవు చూస్తే నీ కొరకు చేసిన కార్యాలను నువ్వు గుర్తించగలుగుతావు. కాబట్టి ఈ రాత్రి ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభువు నన్ను దర్శించాలి. ఈ రాత్రి నా మనోనేత్రాలు తెరవబడాలి. ఈ రాత్రి దేవుడు నా కొరకు కలిగి ఉన్న తలంపులను నేను ఎరగాలి.